దేవుని నామానికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. గడిచిన బైబిల్ స్టడీలో మనం ఏ విషయాలు నేర్చుకున్నాం? దేవుడు ఈ భూమి మీద మనల్ని పెట్టడానికి గల కారణం, ఎందుకు ఈ భూమి మీద మనల్ని ఉంచుతున్నారు, ఎందుకు ఈ భూమి మీద మనల్ని ప్రవేశపెట్టారు అనేటువంటి విషయాలు చూసాం. ఎందుకు ప్రవేశపెట్టారు? మనమంటూ పరిశుద్ధత, నిర్దోషులుగా ఒక సర్టిఫికెట్ అనేది సంపాదించుకోవాలి అని. ఈ జీవిత యాత్ర ముగిసేటువంటి టైం ఏదైతే ఉందో, ఈ టైంలో చివరికి వచ్చేటప్పటికి మనం ఏ విధంగా ఉండాలి? నాకు తెలిసి చివరికి కూడా కాదు, జీవితాంతం కూడా మారటానికే ఇస్తే ఇంక దేవుని పని మనం ఎక్కడ చేయగలం? అంటే యాక్చువల్గా మారుతూ నేర్చుకుంటూ తెలుసుకుంటూ ఉండాలి. కానీ ఇంకా జీవితాన్ని ఇచ్చిన 70 సంవత్సరాలు కూడా మారటానికే ఇంకా మారుతూనే ఉంటే ఇంకా దేవుని పని ఎప్పుడు చేస్తాం? అపోస్తులు మనం చూస్తాం, అంటే శిష్యులు వాళ్ళు మారుతూనే ఉన్నారా అంటే లేదు, ఒక్కసారిగా మారిపోయినట్టు కూడా మనం చూస్తాం. సౌలు ఏ విధంగా మారిపోయాడు? ఎట్ ఎ టైం నీవు నన్ను హింసిస్తున్నావు అని యేసుక్రీస్తు చెప్పడంతోటే మారిపోయి మరలా ఏ విధంగా ఆయన కొరకు బ్రతికాడో చూసాం. ఆ తర్వాత పేతురు గారు కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగవని చెబుతావని చెప్పాడు. అలాగే చెప్పాడు ఎవరో పేతురు గారు. అలాగే చెప్పినా సరే ఆ తర్వాత పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చిన తర్వాత అపోస్తుల కార్యాల్లో మనం చూస్తాం. ఆ తర్వాత ఆయన జీవితం ఏ విధంగా ఉందో మనకు తెలుసు. అంటే చిన్న పిల్లకి భయపడ్డాడు. యేసుతో నేను లేను అని చిన్నది అడుగుతుంది, చిన్న అమ్మాయి అడుగుతుంది, నేను లేను బాబోయ్ అని భయపడతాడు. కానీ తర్వాత వచ్చేటప్పటికి అధికారుల దగ్గరికి నిన్ను చెరసాల్లో వేసేస్తాం, నిన్ను చంపేస్తామన్నా సరే నేను కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేని అన్నాడు. అంటే ఏం చేశారు అంటే ఒక్కసారిగా తీర్మానం కింద తీసేసుకున్నారు, ఒక్కసారిగా నిర్ణయం తీసేసుకున్నారు. ఆ తర్వాత దేవుని పని కొరకు. అదే కదా ప్రసంగి గారు కూడా చెబుతున్నారు, నీడను పోలిన దినములు తరుగుతూ ఉంటాయి, పోయిన కాలం తిరిగి రాదు. ఇంకా ఏదుంది అంటే మనం ఏం చెయ్యలేమంటే గడిచిపోయిన గతాన్ని వెనక్కి తీసుకురాలేం, కానీ భవిష్యత్తుని మాత్రం మనకి నచ్చినట్లుగా డిజైన్ చేసుకోవచ్చు. గతాన్ని మనం డిజైన్ చేసుకోవడానికి లేదు, అది అయిపోయింది. వర్తమానములో మనం తీసుకునే నిర్ణయాలు ఏదైతే ఉంటాయో అది మన భవిష్యత్తుని డిసైడ్ చేస్తాయి, భవిష్యత్తుని ఒక అందంగా మార్చుకోవటానికి ప్రయత్నపడతాయి. కాబట్టి ఇదిగో మనం చూసాం, పరిశుద్ధులుగా మనం ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఆ సర్టిఫికెట్ని మనం సంపాదించుకోవటానికి ఈ భూమి మీదకి వచ్చామని మనం చూసాం. ఇంకా చాలా విషయాలు చూసాం. ఇప్పుడు ఈ భూమిపైకి వచ్చినటువంటి పర్పస్ ఏంటి, పని ఏంటి? మరి ఇంకొక విషయం మనం చూస్తే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఇంకొక బాధ్యత ఉందంట. బాధ్యత ఏంటంటే అని చెబుతున్నాడు చూడండి, మనల్ని భూమి మీద పెట్టడానికి గల కారణం చెబుతున్నాడు చూడండి. సరే, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చాలమ్మ, ఇక్కడ ఏం చెబుతున్నాడు ఆయన? ఎందుకు సృష్టించాడంట మనల్ని? మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అంటే కారణం చెబుతున్నాడు. ఎందుకు ఈ భూమి మీద మనల్ని పుట్టించాడు అంటే, ప్రవేశపెట్టాడు అంటే కారణం చెబుతున్నాడు ఏంటి? మరియు వాటి యందు మనము నడుచుకోవాలంట. అవి ఏంటి? దేవుడు ఏర్పరిచాడంట. ఏమి ఏర్పరిచాడు ఆయన? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. అంటే దేవుడు సత్క్రియలు చేయుటకై మనల్ని ఈ భూమి మీదకి పంపుతున్నాడంట. ముందుగా సిద్ధపరిచాడంట. ఆ సత్క్రియలు మనం చెయ్యాలి అని ముందుగా సిద్ధపరిచాడంట. ఆ ముందు ఏముందు? జగత్తు పునాది వేయబడక ముందు నా కుమారులు రావాలి, వారు సత్క్రియలు చేయాలి అని నిర్ణయించాడంట. మనం కొన్ని విషయాలనే గనక మనం చూస్తే సత్క్రియలు అంటే ఏంటి? సత్క్రియలు అంటే ఏంటి? సత్యము ప్లస్ క్రియలు. సత్క్రియలు అంటే
సత్యము ప్లస్ క్రియలు. ఇప్పుడు సత్యము అంటే ఏంటి? యోహాను సువార్త 17:17. యోహాను 17:17. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం అంటున్నాడు. అంటే వాక్యము ఈజ్ ఈక్వల్ టు ఏంటి? సత్యము. నీ వాక్యమే సత్యం అంటున్నాడు. ఇప్పుడు సత్యము ప్లేస్ లో వాక్యము పెట్టి చదవండి. వాక్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. అంటే సత్యము ఈజ్ ఈక్వల్ టు వాక్యము. అంటే ఇప్పుడు అక్కడ మనకి సత్క్రియలు అంటే సత్యము ప్లేస్లో ఏం పెట్టాలి? వాక్యాన్ని పెట్టాలి. అంటే వాక్యానుసారమైనటువంటి పనులు. సత్యము ప్లస్ క్రియలు, వాక్యము ప్లస్ క్రియలు. అంటే వాక్యానుసారమైనటువంటి క్రియలు అంటే ఏంటి? పనులు. అంటే వాక్యానుసారమైనటువంటి పనులు మనం చెయ్యాలి అని దేవుడు ముందుగా సిద్ధపరిచి ఈ భూమి మీద ప్రవేశపెట్టాడంట. ఇంతకీ వాక్యానుసారమైనటువంటి పనులు అంటే ఏంటి? సత్క్రియలు అంటే ఏంటి? దేవుడు ఏదైతే చేయమని మనకి చెబుతున్నాడో అది చేయటమే సత్క్రియ. దేవుడు ఏదైతే చెయ్యొద్దు అని చెబుతున్నాడో అది చేయకుండా ఆగడమే సత్క్రియ. మరలా చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. సత్క్రియలు అంటే ఏంటంటే వాక్యానుసారమైనటువంటి పనులు సత్క్రియలు. ఇప్పుడు సత్క్రియ అనగా దేవుడు ఏదైతే మనల్ని చెయ్యమని చెబుతున్నాడో అది చెయ్యటమే వాక్యానుసారమైనటువంటి పని అంట సత్క్రియ. దేవుడు ఏదైతే చెయ్యొద్దు అని అంటున్నాడో అది చెయ్యకుండా ఆగటమే సత్క్రియ. అంటే ఇప్పుడు దేవుడు ఏం చెబుతున్నాడు? దొంగతనము చెయ్యొద్దు అంటున్నాడు. చెయ్యకుండా ఆగటం సత్క్రియ, చెయ్యకుండా ఉండటం సత్క్రియ. ఇంకొకటి ప్రేమగా ఉండండి అని చెబుతున్నాడు. ప్రేమగా ఉండటము అక్కడ సత్క్రియ. మీకు గలతీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూసుకుంటే ఇక్కడ కొన్ని విషయాలు ఉంటాయి. శరీర కార్యాలు, ఆత్మ కార్యాలు. గలతీ 5, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా మొట్టమొదటిగా దేవుడు ఏం చెయ్యొద్దు అని చెప్పాడు? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదము, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. అంటే దేవుడు ఏం చెబుతున్నాడు? జారత్వము చెయ్యొద్దు, వ్యభిచారము చెయ్యొద్దు, దొంగతనము చెయ్యొద్దు, విగ్రహారాధన చెయ్యొద్దు, లోబులుగా మీరు ఉండొద్దు, ఇంకా మత్సరముతో మీరు ఉండొద్దు, కలహముతో మీరు ఉండొద్దు. అంటే ఇవన్నీ కూడా ఏంటి? దేవుడు చెయ్యొద్దు అని చెబుతున్నటువంటి పనులు. అవి చెయ్యకుండా ఆగటమే సత్క్రియ. ఇంకొకటి కిందకి రండి, కిందకు వస్తే మనకి ఇక్కడ 22 ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. చాలమ్మ. ఇక్కడ ఏం చేయమంటున్నాడు? ప్రేమ కలిగి ఉండండి, సంతోషము, అందరితో ఆనందంగా గడపండి, సమాధానము, అందరితోటి సఖ్యత కలిగి ఉండండి. ఆ తర్వాత దీర్ఘశాంతము అంటే కోపాన్ని అణుచుకోవటం కావచ్చు, అంటే శాంతముగా ఉండటం కావచ్చు. ఇంకా ఏం చెబుతున్నాడు ఆయన? దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. మీకు అర్థం కావడానికి చెబుతున్నాను. అంటే ఇవన్నీ ఏం చెబుతున్నాడో చెయ్యమని చెబుతున్నాడు, అవన్నీ ఏం చెబుతున్నాడో చెయ్యొద్దని చెబుతున్నాడు. అంటే అవి చెయ్యకుండా ఆగటం సత్క్రియ, అలా ఆగిపోకూడదు. మరి చెయ్యమన్నటువంటి పని చెయ్యటం సత్క్రియ. ఓకేనా? ఇప్పుడు సత్క్రియలు అంటే ఏంటో తెలిసినాయి. ఇప్పుడు అందరూ కూడా మర్చిపోతున్నటువంటి ఒక సత్క్రియ, అసలు గుర్తే లేనటువంటి ఒక సత్క్రియ మీకు చెబుతాను. చాలా సత్క్రియలు ఉన్నాయి, మరి ప్రాముఖ్యమైనటువంటి సత్క్రియ. ఏంటా సత్క్రియ అంటే సువార్త ప్రకటన. అంటే సువార్త ప్రకటించటము అంటే అందరూ ఏమనుకుంటారంటే మంచి పనులు, దేవుడు చెప్పిన పనులు ఏమనుకుంటారు? నేను మంచిగా ఉండాలి,
మంచే మాట్లాడాలి, మంచే వినాలి, మంచే చెయ్యాలి, ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. ఓకే, అది సత్క్రియ కాదనట్లే. కానీ మరి ముఖ్యంగా దేవుడు ఒక ఆజ్ఞగా కూడా మనకు ఒక సత్క్రియని ఇచ్చాడు. ఏంటి చూడండి, ఒక ఆజ్ఞగా కూడా మనకి ఇచ్చాడు. ఏంటా సత్క్రియ అంటే సువార్త ప్రకటన మనం చేయటం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. 18 నుండి చదవండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనిగా చేయుడి. ఇంకొక రెఫరెన్స్ మనం చూస్తే మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. చూడండి, అంటే ఒక ఆజ్ఞగా కూడా మనకేమిచ్చాడు? సువార్త ప్రకటన. అంటే దేవుని గురించినటువంటి ఒక వార్త ఏదైతే ఉందో, ఆయన యొక్క గుణగణాలు, ఆయన ఎంత మంచి దేవుడు, ఆయన మన కొరకు ఏమి చేశాడు, ఆయనని నమ్ముకుంటే మనకు వచ్చేటువంటి లాభాలేంటి, ఆయన నమ్ముకోకపోతే మనకు వచ్చేటువంటి నష్టాలేంటి, మనం అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం, ఈ విషయాలన్నీ కూడా ఏం చెయ్యాలి? తెలియని వారికి తెలియపరచాలి. ఆ బాధ్యత ఎవరి మీద ఉంది? ఈ భూమి మీదకి వచ్చినటువంటి మన మీద ఆ బాధ్యత దేవుడు పెట్టాడు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చేయమంటున్నాడు ఆయన. అదే కదా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని చెబుతున్నాడు. మరి సువార్త కోసం మాట్లాడితే చాలా మంది చాలా రకాలుగా చెబుతారు. కొన్ని ఏం చెబుతారంటే సాకులు చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆనాటి కాలంలో యేసుప్రభు నన్ను వెంబడించు అంటే నేను ఇప్పుడే కొత్తగా పెళ్ళయింది నాకు అని చెప్పేవాళ్ళు. ఆ తర్వాత నా తండ్రికి ఒక మాట చెప్పి వస్తాననేవాళ్ళు. అలాగా ఒక సందర్భంలో కూడా యేసుక్రీస్తు ప్రభుతో చెబుతారు. యేసుక్రీస్తు ప్రభుల వారితో చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం చెబుతున్నారు అంటే, కొంతమంది సువార్త చెయ్యాలి మనం అంటే అది ఎవరికో, మనకు కాదు, ఒక సేవకుడికే, ఒక పాస్టర్కే, మనం వినటానికి మాత్రమే అన్నట్లుగా ఇంకా జీవితాంతం కూడా ఒక సేవకుడు చెబుతూ ఉంటే వింటూనే ఉండిపోతూ ఉంటున్నారు. కానీ దేవుడు ఏం చెప్పాడు? సమస్త జనులను నాకు విశ్వాసులుగా చెయ్యమనలేదు ఆయన. సమస్త జనులను నాకు శిష్యులుగా చెయ్యండి అంటే, ఒక శిష్యుడు మరొక శిష్యుణ్ణి చెయ్యాలి. ఒక గురువు ఎవరైతే ఉన్నాడో శిష్యుణ్ణి చెయ్యాలి. ఆ శిష్యుడు మరలా ఇంకొక శిష్యుణ్ణి తయారు చేయాలి. దేవుని యొక్క ఉద్దేశం ఇది. దేవుని యొక్క ఉద్దేశం మనం కూడా ఏం చేయాలంటే సువార్త ప్రకటింపవలసినటువంటి భారము దేవుడు మనపై పెట్టాడు. ఈ సువార్త ఏ విధంగా ప్రకటించాలంటే, ఎంత ఆసక్తి ఈ సువార్తలో మనం చూపించాలి అంటే, మనకి మాదిరి ఒక ఆయన ఉన్నారు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభులవారు, సర్వలోక న్యాయాధిపతి. చూడండి, 1 పేతురు 2వ అధ్యాయము 21వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయము 21వ వచనం. 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఇక్కడ ఏం చెబుతున్నాడు? ఆయన క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, మన కొరకు బాధపడి, మీరు తన అడుగు జాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఇక్కడ మీ అనేటువంటి ప్లేస్లో నా అని చదవండి, బాగా అర్థమవుతుంది మీకు. మీ అనేటువంటి ప్లేస్లో నా అని చదవండి. క్రీస్తు కూడా నా కొరకు బాధపడి నేను తన అడుగు జాడలయందు నడుచుకొనున్నట్లు నాకు మాదిరి ఉంచిపోయెను. అర్థమవుతుందా? అంటే ఆయనే మనకు మాదిరి. ప్రతి విషయములో కూడా ఆయనే మనకు మాదిరి. ఆయన ప్రతి విషయాన్ని కూడా చెప్పాడు. ఈ భూమి మీదకు వచ్చి ఏ విషయాలు చెప్పాడంటే, ఒక మనిషికి ఉపయోగపడేటువంటి ప్రతి విషయము, మనిషి జీవితానికి, మనిషి ఈ భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళేటువంటి ప్రతి విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే పరలోకానికి చేర్చేటువంటి ప్రతి విషయం కూడా, అంటే ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు, ఎక్కడ కోప్పడాలి, ఎక్కడ కోప్పడకూడదు, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మౌనంగా ఉండాలి, ఈ విషయాలన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ యొక్క సువార్త విషయంలో కూడా ఆయన మనకి మాదిరి ఉంచిపోయాడంట.
ఏంటా మాదిరి అంటే ఆయన సువార్త ప్రకటనలో ఎంత ఆసక్తిగా ఉన్నాడో మనం చూస్తే చూడండి. మార్కు సువార్త మొదటి అధ్యాయము 14వ వచనం. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చేస్తున్నారు? సువార్త చేస్తున్నారు. అంటే మాదిరి ఉంచిపోయారు, ఆయన సువార్త చేస్తున్నారంట. ఆయన సువార్త ఏ విధంగా చేస్తున్నారు? ఆ సువార్తలో ఆయన ఎంత ఆసక్తితో, ఎంత శ్రద్ధ కలిగి, ఎంత కష్టపడుతూ ఆయన చేస్తున్నాడో మనం చూస్తే అదే మార్కు సువార్త 32వ వచనం చూడండి. అదే మార్కు సువార్త మొదటి అధ్యాయము 32. సాయంకాలము ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను దెయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చి పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దెయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగియుండినందున ఆయన ఆ దెయ్యములను మాటలాడనివ్వలేదు. ఆ తర్వాత పక్క రిఫరెన్స్. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగా బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడా నున్నవారును ఆయనను వెదుకుచూ వెళ్ళి ఆయనను కనుగొని, అందరూ నిన్ను వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదుము రండి, ఇందు నిమిత్తమే గదా నేను బయలుదేరి వచ్చితనని వారితో చెప్పెను. చాలమ్మా. ఇక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటంటే, దేవుడు ఆ మార్నింగ్ అంటే ఈవినింగ్ వరకు కూడా చూడండి, సాయంకాలము ప్రొద్దుగుంకినప్పుడు, సాయంకాలం అంట ప్రొద్దుగుంకినప్పుడు, మనకు తెలుసు కదా సాయంత్రం ఎప్పుడు 6 ఆ టైం అనుకోవచ్చు. ఆ టైంకి ఇక్కడ ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు ప్రభులు వారు ఉన్నారు. ఆయన దగ్గరికి ఎవరొచ్చారు? జనులు సకల రోగులను దెయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన నానావిధ రోగుల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేక దెయ్యములను వెళ్ళగొట్టెను. అంటే చాలా మంది వచ్చేసారు, చాలా మంది రోగాలతో వచ్చేసారు, చాలా మంది దెయ్యం పట్టిన వారిని తీసుకొచ్చేసారు. ఆ ఇంటికి తీసుకొచ్చేసారు. మొత్తం మీద వచ్చేస్తే సాయంకాలంలో తీసుకొచ్చారు. చాలా వరకు కూడా మొత్తం చాలా కష్టపడి ఆయన అందరినీ స్వస్థపరిచారు. అన్ని దెయ్యాలని కూడా వెళ్ళగొట్టారు. ఆ దెయ్యాలతో కూడా నేను ఎవరో కూడా చెప్పొద్దు అన్నారు. దెయ్యాలకి తెలుసు, కానీ మనుషులకి తెలియట్లేదు ఆయన ఎంత గొప్పోడు. సరే, అంటే ఇక్కడ చాలా కష్టపడ్డాడు ఆయన, చాలా అక్కడ కష్టపడ్డాడు. ఆ తర్వాత మనం చూస్తే తర్వాత వచ్చిన వాళ్ళు ఏముంది, ఇక్కడ చాలా కష్టపడ్డాడు. సాయంకాలం మొదలుకొని మరి అంతరాత్రి వరకు కష్టపడ్డాడు. ఆ తర్వాత ఏం చేస్తున్నాడు ఆయన పెందల కడనే లేచి ఇంకాను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఏం చేస్తున్నాడు? మరలా పెందల కడలే ఇస్తున్నాడంట. అంటే నైట్ ఎంత అయిందో మనకు తెలియదు, చాలా కష్టపడ్డాడు. చాలా అనేకులంట, ఎంతమంది ఒకానొక టైంలో ఇల్లంతా నిండిపోతే ఇంట్లో అన్నదమ్ములు భోజనం చేయటానికి లేదంట. యేసుక్రీస్తు ప్రభు ఇంట్లో భోజనం చేస్తూ అన్నదమ్ములు ఉంటే భోజనం చేయటానికి కూడా స్థలం సరిపోకుండా ఇల్లంతా కూడా జనం వచ్చేస్తే వీడు పిచ్చోడు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుని అంటారు. ఎవరో తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఏమంటారు? వీడు పిచ్చోడు, వెర్రోడు, ఇలాగ రకరకాలుగా ఆయన్ని నిందించి అవమానిస్తారు. అంటే ఇక్కడ చాలా రాత్రి వరకు కూడా ఆయన స్వస్థపరిచి ఉంటాడు అందరినీ. సాయంకాలాన్ని వచ్చారు కదా. ఇప్పుడు ఆ తర్వాత ఏం చేస్తున్నాడు? నైట్ అంతా అలిసిపోయాను కదా, స్వస్థతలు చేసేసాను కదా అనుకోవట్లేదు. పెందల కడనే ఇంకను చాలా రాత్రి ఉండగానే ఆయన ఏం చేశాడు? పెందల కడే ఇంకను చాలా చీకటి ఉండగానే లేచి ప్రార్థన చేసుకుంటున్నాడంట. మన వాళ్ళు లేస్తాం, మనం ఎప్పుడు లేస్తాం? కాలేజీ ఉంటే త్వరగా లేస్తాం, లేకపోతే 10, 11. ఏం చేస్తున్నావు అబ్బా, ఎంత కష్టపడుతున్నావు అంటే నైట్ అంతా ఏం చేస్తాడు?
వెబ్ సిరీస్లు చూస్తున్నారు ఈ మధ్యన. వెబ్ సిరీస్లు చూసి, సెల్ ఫోన్ చూసి, 12 దాకా చూసి ఆ కళ్ళు ఎలా పోగొట్టేసుకుంటారంటే, ఒక 50 సంవత్సరాలు కూడా కాదులే, ఒక 35-40 సంవత్సరాలు వచ్చినోడు కళ్ళజోళ్ళు పడిపోతాయి, లేదా సైట్లు వచ్చేస్తాయి, రకరకాలుగా వచ్చేస్తాయి. మొత్తం ఆ లైటింగ్ అంతా వచ్చేసి ఇప్పుడు పిల్లల్లో కూడా చిన్న వయసులోనే కళ్ళజోళ్ళు ఎందుకు వచ్చేస్తాను అస్తమాటు సెల్ ఇచ్చేయటం వలన. ఓకే, అంటే ఏ విధంగా ప్రస్తుత కాలం యవ్వనస్తులుగా ఉన్నటువంటి మనం ఉన్నాం. ఆయన యవ్వన కాలంలోనే ఉన్నాడు, 30 సంవత్సరాల వయసులో ఉన్నాడు, సువార్త పనిలో దిగాడు. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే నైట్ అంతా కూడా చాలా కష్టపడినప్పటికీ మరలా పెందల కడనే చాలా చీకటి ఉండగా లేచి ప్రార్థన చేసుకుని సువార్త ప్రకటిస్తున్నాడు. సువార్త రండి మనం వెళ్దాం ఏమంటున్నాడో చూడండి. ఆయన ఇతర 38వ వచనం, ఆయన ఇతర సమీప గ్రామములో నేను ప్రకటించినట్లు వెళ్ళుదుము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితనని వారితో చెప్పాను. ఆయన క్లారిటీ ఉంది. ఇందు నిమిత్తమే నేను వచ్చాను, సువార్త ప్రకటన చేయటానికి, చీకటిలో ఉన్న వారికి వెలుగుని ఇవ్వటానికి, పాపంలో పడిపోయి చనిపోయినటువంటి వ్యక్తుల్ని తిరిగి వాక్యము ద్వారా బ్రతికించడానికి, ఇందుకే కదా నేను వచ్చానని చెప్పేసి ఆయన రెస్ట్ లేకుండా కష్టపడుతూ ఉన్నాడు సువార్త పనిలో. ఒకానొక టైంలో మీకు చాలాసార్లు చెప్పాను, ఆయనకి నిద్ర ఎక్కడ పోయాడు అంటే, ఒక తుఫాను వస్తుంటే పడవ అమరున, అంటే అమరు అంటే మనకు తెలుసు కదా, ఆ పక్కన మొక్కు ఉంటుంది, ఈ పక్కన మొక్కు ఉంటుంది, మధ్యలో చిన్న ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్ లో ముడుచుకుని పడుకుని ఉన్నాడు అనమాట. వర్షం వస్తుంటే, తుఫాను వస్తుంటే, అంటే శరీరం ఎంత కలిసిపోతే ఆ టైంలో నిద్ర పడుతుంది. లేపుతున్నారు, ప్రభువా మేము చచ్చిపోతున్నాం అని చెప్పి శిష్యులు లేపుతున్నారు. అంటే లేపుతున్నారంటే అప్పటికే వర్షంలో పడుకున్నాడు ఆయన. పడుకున్నాడు అంటే ఎంతగా కష్టపడిపోతే, ఎంతగా ఈ శరీరాన్ని నలగగొట్టుకుంటే అప్పుడు నిద్ర వస్తుంది. అంటే అంతగా ఆయన సువార్త ప్రకటన, అంత ఆసక్తి సువార్త ప్రకటన మీద. ఆ సువార్త విషయములో మన మీద కూడా ఆయన భారం పెట్టాడు. సువార్త ప్రకటింపవలసినటువంటి భారము మనపై ఉంది. ఆ ఆసక్తి, ఎంత ఆసక్తి ఉండాలి అంటే మనకి మాదిరిగా యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు, మనకి మాదిరిగా ఉన్నారు ఆయన. ఇంకా కొన్ని విషయాలు మనం చూస్తే 2 తిమోతి 4:2 చూడండి, వాక్యము కోసం ఉంటది. 2 తిమోతి 4:2 4వ అధ్యాయం 2వ వచనమ్మ. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు. చాలమ్మ, ఇక్కడ ఏం చెబుతున్నాడు ఆయన? వాక్యము ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. అంటే వాక్యము ప్రకటించటానికి ప్రయాసపడమంటున్నాడు ఆయన. మరి ప్రస్తుత కాలంలో ఏం ప్రకటించడానికి ప్రయాసలు పడుతున్నారు? మా ఎమ్మెల్యే గారు వస్తున్నారు, బర్త్డే కేక్ కొయ్యాలి, ఆయన రారో కానీ ప్రతి ఒక్క ఊరిలో కూడా కేకు కట్ చేయాలి. ఆయన అయితే కట్ చేయడానికి రాడు, ప్రతి ఒక్క ఊర్లో కట్ చేయాలి. నీ థమ్సప్లు పనిచేస్తారు, కేకులు పనిచేస్తారు, బిస్కెట్ ప్యాకెట్లు వెళ్ళిపోయే వాళ్ళకి ఇచ్చేస్తారు. అంటే ఏంటి? పలానా మా ఎమ్మెల్యే గారు ఇది, మా ఇవి పెడుతున్నారు. ఏంటి? ఏవో ఉంటాయి కదా, ఏంటి ఏమంటారు వాటిని, నవరత్నాల ఏయో, మొత్తం మీద ఇవి ఈ అనౌన్స్మెంట్ ఇచ్చారు, ఇలా చేస్తారు, అలా చేస్తారు, మా ఓటు మీకేయండి, మీ ఓటు మాకేయండి, మా ఎమ్మెల్యే గారికి వేయండి, ఇలా రకరకాలుగా ప్రకటనలు చేస్తూ ఉన్నారు. అంటే ప్రయాసపడిపోతున్నారు. దేని విషయంలో ప్రయాసపడిపోతున్నారు? ఒకడికి దన్నుగా ఉండటానికి ప్రయాసపడిపోతున్నారు, ఆడిని ఒక స్టేజ్లో పెట్టడానికి ప్రయాసపడిపోతున్నారు. కడకే ఈయన్ని గుర్తుపెట్టుకోడు వాడు. టైం వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోవడం. డబ్బుంటే గుర్తుపెట్టుకుంటాడు, లేకపోతే లేదు, ఉపయోగించుకుంటారు. అటువంటి వారి కొరకు ప్రయాస పడిపోతూ ఉన్నారు. కొంతమంది ఏ విధంగా ప్రయాస? ఒక బిర్యానీ వండటానికి ప్రయాస, ఇంకా రకరకాలుగా ఉన్నారు. పెళ్లిళ్ళు చేయడానికి ప్రయాస. మరలా ఏ విధంగా ఉంటుంది? 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమంటున్నాడు. ఒక్క అబద్ధం ఆడండి, ఒక అబద్ధం ఆడి ఈ రోజుల్లో పెళ్లి చేయండి, ఆ కాపురం ఉంటుందా? అంటే 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేసేస్తాడా? అంటే అంత ప్రయాస పడిపోవాలి మనం పెళ్లి చేయటానికి, 100 అబద్ధాలు ఆడి. ఎవడ చెప్పాడు కానీ చాలా మంచి విషయం కాదు అది. సరే, ఇక్కడ ప్రయాసపడమని ఆయన చెబుతూ ఉన్నాడు. ఇంకా కొన్ని విషయాలను గనక మనం చూస్తే, ఆయన సువార్త ప్రకటించేటువంటి విషయంలో ఆయన మీద చాలా రూమర్స్ కూడా వచ్చేసాయి.
అంటే సువార్త ప్రకటనలో మన వెనక కూడా చాలా అనుకుంటారు. ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెబుతున్నానో కూడా మీకు చివరికి వచ్చేటప్పటికి అర్థమవుతుంది. రూమర్స్ కూడా వచ్చేస్తాయి. ఇవి ఫ్యూచర్, మీకు ఫ్యూచర్లో ఈ విషయాలన్నీ కూడా ఉపయోగపడతాయి. ఇది ఒకానొక టైంలో ఈ రికార్డింగ్ ఉంటది కదా, ఒకానొక టైంలో ఈ రికార్డింగ్ వింటూ ఉంటే మీరు అప్పుడు మీకు తెలుస్తుంది ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెప్పానని. అది 1 సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, ఒక 5 సంవత్సరాలు కావచ్చు, రికార్డింగ్ అయితే ఉంటది కదా, అప్పుడు తెలుస్తుంది అనమాట. ఓకే, రూమర్స్ కూడా వస్తాయి. ఈయన్ని కూడా ఏమన్నారు, తిండిపోతు అన్నారు, దెయ్యం పట్టినోడు అన్నారు, ఇంకా చాలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఈయన బయల్జెబూల్ అన్నారు, చాలా రూమర్స్ వచ్చాయి. దేన్ని కూడా పట్టించుకోలేదు. దేవుని పనిలోనే, అంటే సువార్త పనిలోనే ఆయన ముందుకు వెళ్ళిపోయినట్టుగా మనకు కనబడుతుంది. ఇంకా చెప్పాలి అంటే ఆయన్ని చంపేద్దాం అనుకున్నారు సువార్త ప్రకటనలో. ఇప్పుడు చూడండి, బైబిల్ని తగలబెట్టేస్తున్నారు. చూసారా, బైబిల్ని తగలబెట్టేసి నిజం క్రొత్త నిబంధన ఆ కరపత్రాలను అన్నిటిని కూడా తగలబెట్టేశారు. అంటే ఎంత దారుణంగా ఉన్నారంటే అటువంటి పరిస్థితి ఉంటుంది. ఈయన సువార్త చేసి సత్యాన్ని బోధిస్తూ ఉంటే ఈయన్ని చంపేద్దామని చూశారు. చంపేద్దామని చూస్తే కానీ ఆయనలో ఏ పాపం దొరకలేదు వాళ్ళకి. నాకు బాగా ఇష్టమైన మాట ఏంటంటే చూడండి ఒకసారి, మార్కు సువార్త 14వ అధ్యాయము 55వ వచనం. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపింపవలనని ఆయన మీద సాక్ష్యము వెదికిరి గాని ఏమీ వారికి దొరకలేదు. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యము పలికినను వారి సాక్ష్యము ఒకదానికొకటి సరిపడలేదు. అంటే ఎంత మంచి వాక్యం అంటే మనల్ని బలపరిచేటువంటి వాక్యం. అంటే ఒక ఇన్స్పిరేషన్ గా ఈ యొక్క రిఫరెన్స్ ఉంటది. నాకైతే ఇది చదివినప్పుడల్లా కూడా నాకు ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటది అనమాట. అది ఏంటంటే చూడండి ఒక్కసారి, ఆయన జీవితం ఏ విధంగా ఉందంటే, అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యము పలికినను. పైన ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపింపవలనని ఆయన మీద సాక్ష్యము వెదికిరి గాని ఏమీ వారికి దొరకలేదు. తప్పు పట్టుకుందామని వెతికారంట. తప్పు పట్టుకుందామని వెతికితే అసలు ఏమీ దొరకట్లేదంట. ఆయన సవాల్ కూడా చేశాడు. ఏంటి ఆ సవాల్ ఒకసారి చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం చూడండి. నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? చాలమ్మ. అంటే ఆయన చెబుతున్నాడు, నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు, అంటే ఎవడు రుజువు చేయగలడు అంటున్నాడు. అంటే ఆయన ఏ విధంగా బ్రతికాడో ఆయనకి తెలుసు కాబట్టి ధైర్యంగా సవాల్ చేస్తున్నాడు. ఇక్కడ వీళ్ళకు కూడా, అంటే నేను సువార్త సత్యమైనటువంటి ఒక సువార్త చేస్తున్నాను, ఆ సువార్తని మీరు ఎందుకు నమ్మట్లేదు? అసలు నేను ఏ పాపం చేశాను? నాలో ఒక్క పాపాన్ని మీరు చూపించండి. ఈరోజు నేను కూడా చెబుతున్నాను, 850 కోట్ల మంది ఎవరైతే ఉన్నారో, బైబిల్ తగలబెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, యేసు క్రీస్తులో ఒక్క పాపం ఉన్నదని బైబిల్ ఆధారం చేసుకుని చూపించమనండి. నేను మీకు ఇంక బైబిల్ స్టడీ చెప్పను. అంటే ఆయనలో ఏమి లేదు. ఆయన డైరెక్ట్గా అన్నాడు, నేను సత్యాన్నే చెబుతున్నాను, నా యందు పాపం ఉంటే ఒకసారి చూపించండి ఏ విషయంలో నేను పాపం చేశాను. అక్కడికి వీళ్ళు చూశారంట, మార్కు సువార్త వచ్చేటప్పటికి చంపాలి అంటే ఏం చేయాలి? అతని మీద నేరం మోపాలి. నేరం మోపితేనే శిక్ష వేస్తారు. నేరం మోపటానికి వెతుకుతున్నారంట, కారణాలు వెతుకుతున్నారంట. పాపం ఎక్కడ చేశాడు 33.5 సంవత్సరాల్లో ఎక్కడ చేశాడు అని వెతుకుతూ ఉంటే ఎక్కడ వాళ్ళకి కనబడలేదంట. అంటే సువార్త ప్రకటించాడు ఆయనే ఒక సువార్తగా మారిపోయాడు. మనం సువార్త ప్రకటించడమే కాదు, మనమే ఒక సువార్తగా మారిపోవాలి. అంటే వాక్యాన్ని ప్రకటించాలి, ఆ వాక్యము మన క్రియల్లో చూపించాలి. ఆయన అదే చేశాడు. మనకు మాదిరి ఏ విషయంలో ఉంచిపోతున్నాడంటే ఈ విషయాలన్నిటిలో కూడా మనకి మాదిరి ఉంచిపోతున్నాడు. తర్వాత ఏం చేశారు? అబద్ధ సాక్ష్యాలు పుట్టిద్దామని చూశారంట. అబద్ధ సాక్ష్యం ఇప్పుడు ఏదైనా చేస్తే అది ఏదైనా సెట్ అవుతుంది, ఏది చెయ్యకపోతే ఒకదాని మీద ఒకటి పొంతన లేకుండా ఉన్నాయంట. అర్థమవుతుందా? అట్టి విధముగా మనం సువార్త అంత ఆసక్తిగా చేయాలి. ఆ సువార్త చేసేటువంటి క్రమంలో ఏం కనపడాలి అంటే ఆ క్రియలు మనలో కనబడాలి. ప్రస్తుత సేవకుల్లో కనబడట్లే.
ప్రస్తుత సేవకుల్లో ఆ క్రియలు కనబడట్లేదు, చెప్పుతున్నారే గాని వారు చెయ్యట్లేదు. ఆనాటి కాలంలో పరిసయ్యులు సద్దుకయ్యులు కూడా అదే విధంగా ఉన్నారు. చూస్తారా? ఒకసారి చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుంటే, అప్పుడు యేసు జనసమూహముతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటన్నిటినీ అనుసరించి గైకొనిడి, అయినను వారి క్రియల చొప్పున చేయుకుడి. వారు చెప్పుదరే గాని చేయరు. మోయ సఖ్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదరే గాని తమ వ్రేలితోనైనను వాటిని కదిలింపనొల్లరు. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. ఓకే అమ్మా, సరే. ఇక్కడ ఏ విషయాలు ఉన్నాయి? పరిసయ్యులు సద్దుకయ్యులు ఏం చేస్తున్నారంట చూడండి. వారు చెప్పుదురే గాని చేయరు. ప్రస్తుత కాలంలో కూడా ఇదే విధంగా ఉంటుంది. సువార్త చేసేస్తున్నారు, ఆ సువార్త బ్రతుకుల్లో కనబడట్లే. సువార్త బ్రతుకుల్లో కనబడట్లేదు. కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభు సువార్త చేశాడు. ఆయన బ్రతుకునే ఒక సువార్తగా మన జీవితాలు కూడా అదే విధంగా కూడా తెరిచిన పుస్తకములా ఉండాలి. మన జీవితాలు సీక్రెట్స్ కనబడనటువంటి ఒక కోణం కనబడుతుంది. ఇప్పుడు కొంతమంది సేవకుల్లో పైకి బాగానే ఉంటున్నారు, కానీ కనబడనటువంటి కోణం ఒకటి కనబడుతూ బయట సోషల్ మీడియాలో కూడా వస్తూ ఉంది. ఇక్కడ పరిసయ్యులు సద్దుకయ్యులు కూడా ఏం చేస్తున్నారంట? చెప్పుదురే గాని చెయ్యట్లేదంట. ఇంకేం కోరుతున్నారు? అగ్రస్థానాలు కోరుతున్నారంట. కింద వచనాల్లో ఉంటది. 6వ వచనంలో చూస్తే, విందులలో అగ్రస్థానమును, సమాజ మందిరములో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను, మనుష్యుల చేత బోధకులమని పిలువబడుటయు కోరుదురు. అంటే ఒక హోదా కోరుకుంటున్నారంట. కానీ ఈయన వాళ్ళేమో ఏం సంపాదించుకోవాలనుకున్నారు? ఏం సంపాదించుకోవాలనుకున్నారు? ఈయనేమో ఆత్మలు సంపాదించుకోవాలనుకున్నారు. వాళ్ళేమో ఆస్తులు సంపాదించుకోవాలనుకున్నారు. ఈయనేమో పరిచారము చేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? అగ్రస్థానాలు కోరుకుంటున్నారు. తేడా చెబుతున్నాను మీకు. అంటే సువార్త ప్రకటనలో ప్రస్తుత కాలంలో కూడా కొంతమంది సేవకులు చెబుతున్నారు, కానీ వారి జీవితాల్లోకి తొంగి చూస్తే అవి కనబడట్లేదు. కానీ మనం అలా ఉండకూడదు. దేవుని సువార్త నేర్చుకుంటున్నటువంటి మనము త్వరలో సువార్త చేయబోతున్నటువంటి మన జీవితాల్లో ఏం కనపడాలి అంటే, నువ్వు ఏదైతే చెప్పావో అది నీ బ్రతుకులో చూపించాలి. ఇంకా కొన్ని విషయాలను గనక మనం చూస్తే, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. 2వ అధ్యాయము 7వ వచనం. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యము విషయమై మాదిరిగా కనుపరుచుకొనుము. చాలమ్మ. ఇక్కడ ఏం చెబుతున్నాడు? ఎవరంట? పరపక్షమందుండువాడంట. పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యము విషయమై మాదిరిగా కనుపరుచుకొనుము. అంటే మన శత్రువు ఎవడైతే ఉన్నాడో ఆ శత్రువు అంట మన గురించి ఏదైనా చెడ్డ మాట పలకాలి అంటే ఆడే సిగ్గుపడాలంట. చెడ్డ మాట చెప్పాలి అంటే ఆడి సిగ్గుపడాలి. ఎందుకు సిగ్గుపడాలి? ఒకవేళ వాడు పలానా చెడు మార్గంలో ఉంటున్నాడు అంటే వాడు ఆ మార్గంలో లేడనుకోండి, ఇటు చెప్పటానికి వాడు అలా ఉండడు కదా, మరి చెబితే బాగుంటుందా అనే విధముగా సిగ్గుపడాలి. పలానా వాడు మాట తీరు బాగోదు అని చెప్పాలనుకోండి, వాడు చాలా వందనంగా మాట్లాడుతున్నాడు అనుకోండి, వీడే ఏ విధంగా అంటే ఆడు వందనంగా మాట్లాడుతున్నాడు కదా, ఆడు చెడ్డ మాటలు పలుకుతున్నాడని ఎలా చెప్పాలి అసలు అని చెప్పి సిగ్గుపడాలంట. మన మీద ఎవడైతే చెడ్డ మాటలు అయితే చెప్పాలి అని అనుకుంటున్నాడో వాడే సిగ్గుపడేంత విధముగా మన సత్కార్యము సత్క్రియలు ఉండాలంట. ఎంత బాగా చెబుతున్నాడు చూడండి. నీ జీవితంలో ఎలా ఉండాలి అని ఎంత చక్కగా దేవుడు మనకి చెబుతున్నాడు చూడండి. ఇంకా ఒక మాట ఉంటది, 1 తిమోతి 4:12.
నీ యవ్వనమును బట్టి నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఏ విధంగా ఉండాలి? సువార్త ప్రకటన చేస్తున్నటువంటి మనం, ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనం, యవ్వనస్తులుగా ఉంటున్నటువంటి మనం ఏ విధంగా ఉండాలో చెబుతున్నాడు ఆయన. ఏ విధంగా ఉండాలి? యేసుక్రీస్తు ప్రభు యవ్వన కాలంలో ఏ విధంగా ఉన్నాడు ఆ విధంగా నీ యవ్వన కాలమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము. అంటే అల్లరి చిల్లరగా తిరిగేస్తూ ఉంటే వాడు అంతేనండి, వాడు ఆ విధంగానే ఇంకా కలిసిపోయాడండి అనేంత విధముగా ఉండకూడదంట. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. వీటన్ని విషయాల్లో కూడా ఒక మాదిరి చూపించు. యేసుక్రీస్తు ప్రభు మనకు మాదిరిగా మనం బ్రతుకుతున్నాం కదా. యేసుక్రీస్తు ప్రభువుని మాదిరిగా చేసి ఆయనలా సువార్త ఈ విధంగా చెయ్యాలి, ఇలా ఉండాలి, ఈ విధంగా బ్రతకాలని చూస్తున్నాం కదా. నీ జీవితం ఒకడికి మాదిరి అవ్వాలంటున్నాడు ఆయన. ఆయన జీవితాన్ని నువ్వు మాదిరిగా తీసుకుని బ్రతికావు కదా, నీ జీవితం ఒకడికి మాదిరి అవ్వాలి. అదే అపోస్తలుడైన పౌలు అంటాడు. ఏమంటాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకుని అంటారు. ఆ విధంగా బ్రతకాలంట. ప్రేమలోను, ఇంకా మాటలోను, ప్రవర్తనలోను, విశ్వాసములోను, పవిత్రతలోను ఒక మాదిరి ఉంచిపో. ఈ భూమి మీద బ్రతికినంత కాలము ఒక మాదిరి ఉంచి చచ్చిపో. 10 మందికి ఒక మాదిరిగా నిలబడి ఫలానా వ్యక్తిలాగా బ్రతకాలి, ఫలానా వ్యక్తిలాగా ఆ మాట తీరు ఉండాలి, ఫలానా వ్యక్తి అంత విశ్వాసంగా నేను బ్రతకాలి అని జీవించి ఈ యాత్రను ముగించి చచ్చిపోవాలి. అర్థమవుతుందా? కొన్ని విషయాలను గనక మనం చూస్తే ఆయనలో ఏ పాపం లేదంట. 1 పేతురు 2:21 ఉంటది. ఆయన పాపము చేయలేదంట, ఆయన నోట ఏ కపటము లేదంట. ఒక మాదిరి చెబుతున్నాడు. ఆయనలో పాపం లేదు, ఏ కపటము కూడా లేదు. 1 పేతురు 2:21 ఉంటది. వీటన్నిటి విషయాన్ని బట్టి ఏం చెయ్యాలి? చివరకు వచ్చేటప్పటికి దీని యొక్క సారాంశం, మన యొక్క జీవిత సారాంశం ఏమి చూపించాలి అంటే చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. 5:16. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చెబుతున్నాడు. మన సత్క్రియలు ఎందుకు పుట్టించాడు మనల్ని? జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరుచుకున్నాడు. ఏ విధంగా ఏర్పరుచుకున్నాడు? ఎందుకు సృజించాడు? ఎందుకు ఈ భూమి మీద ప్రవేశపెట్టాడు అంటే పరిశుద్ధత, నిర్దోషత అనేటువంటి సర్టిఫికెట్ ఒకటైతే, రెండవది సత్క్రియలు చేయాలంట. నువ్వు చేసేటువంటి సత్క్రియ ఏ విధంగా ఉండాలంటే, ఏ విధంగా ఉండాలి? మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మన సత్క్రియలను చూసి పరలోకమందున్న తండ్రికి మహిమ రావాలంట. ఆయన కోరుకున్నది కూడా అదే కదా. దయా సంకల్పము చొప్పున ఆయనకి కీర్తి కలుగులాగడం. 1 ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుదామా? ఆయన కోరుకున్నది కూడా అదే కదా. ఏం కోరుకున్నాడు? ఎఫెసీ 1వ అధ్యాయము 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమునకు కీర్తి కలుగునట్లు. ఎలాగా? ఆయన కృపా మహిమునకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున. ఆ తర్వాత కిందకు వచ్చేస్తే మనలను తన ఎదుట కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకు మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని. అంటే ఆయన నిర్ణయించుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఫలానా సతీష్ నా గురించినటువంటి విషయాలు నలుగురికి చెప్పాలి, ఫలానా పుష్పలత, ఫలానా సత్యనారాయణ, ఫలానా సురేష్, ఫలానా రామకృష్ణ,
వీళ్ళందరూ కూడా ఏం చేయాలి? నేను ఎందుకు వారిని పుట్టించుకుంటున్నానంటే సువార్త ప్రకటించాలి. వాళ్ళు ఆ సువార్తని వారి జీవితంలో కనుపరచాలి. వారు ఒకరికి మాదిరి ఉంచి పోవాలి. వారి జీవితాన్ని చూసి చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో నన్ను కీర్తించాలి, నన్ను మహిమపరచాలి. అదే కదా, మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న తండ్రిని మహిమపరచునట్లు. ఆ విధంగా ఉండాలి మన యొక్క జీవితం. చివరకు వచ్చేటప్పటికి మన జీవితం ఏ విధంగా ఉండాలంటే, చివరకు వచ్చేటప్పటికి యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితం ఏ విధంగా ఉందో మనం చూస్తే యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఆయన చెబుతున్నాడు, చేయుటకు నీవు నాకిచ్చిన పని ఏదైతే ఉందో దాన్ని సంపూర్ణముగా చేసి ఏం చేశాడంట? భూమి మీద నిన్ను మహిమపరిచాను. మనం వచ్చినటువంటి రీతి అదే, మనం చెయ్యవలసినటువంటి పని అదే. ఆయన మనకి మాదిరి ఉంచిపోయాడు. మనకి ఏ విధంగా చెయ్యాలో తెలియదు, పరిశుద్ధంగా ఏ విధంగా బ్రతకాలో తెలియదు, సువార్త ఏ విధంగా ప్రకటించాలో తెలియదు, మంచిగా ఏ విధంగా ఉండాలో తెలియదు, ఏమీ తెలియదు మనకి. పాపం చేయటం తప్ప ఒక మనిషికి ఏమీ తెలియదు. కానీ పాపము చేయనటువంటి పరిశుద్ధుడు ఎందుకు వచ్చాడు అంటే ఒక మాదిరి ఉంచిపోవటానికి వచ్చాడు. ఆయన సువార్త ప్రకటించడానికి వచ్చాడంట. ఇంకా చాలా చాలా విషయాలు, పాపుల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడంట. ఈ విషయాలన్నీ కూడా ఆ అవగాహన ఉండి ఆయన చివరకు వచ్చేటప్పటికి ఏం చెబుతున్నాడు? నా పని సంపూర్ణముగా నెరవేర్చి పరలోకమందున్న తండ్రిని నేను మహిమపరిచాను అని చెబుతున్నాడు. ఆయన మహిమ పరిచాను అని చెబుతున్నాడు. నేను తిరిగి వెళ్ళిపోతాను. ఆయన మహిమ పరచడానికి ఆయన వచ్చాడు, మహిమ పరిచి వెళ్ళిపోయాడు. మనము ఆయన్ని మహిమ పరచడానికి వచ్చాము, మహిమ పరిచే వెళ్తామా లేకపోతే వెళ్ళమా? ఇర్మియా గారిని తల్లి గర్భములోనే ఏర్పాటు చేసుకున్నాడు. జనములకు ప్రవక్తగా ఉండాలని. ఇర్మియా గారిని ఒక్కరినే కాదు, మనందరినీ కూడా ప్రవక్తలుగా ఉండాలి అని, 10 మంది రక్షణ కొరకు మనం బ్రతకాలి అని, ఒకరిని అగ్నిలో నుండి లాగినట్లు లాగాలి అని మనల్ని కూడా ఆయన పుట్టించాడు, సృష్టించాడు, చేసుకున్నాడు. మరి మనము మన యాత్ర జీవితం ముగించేటువంటి టైంకి ఆయన్ని మహిమపరిచే వారిగానే ఉంటామా? లేకపోతే మీ వలనే కదా అన్యజనుల ఎదుట నా నామము దూషింపబడుతుంది అనే విధంగా ఉంటామా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. సత్క్రియలు చేయటానికి వచ్చాము. ఆ సత్క్రియలు చేసేటువంటి క్రమం, వాక్య ప్రకటన మనం చెయ్యాలి. ఆ వాక్య ప్రకటన ఏ విధంగా చెయ్యాలి అంటే ఆసక్తితో కూడినటువంటిది అయి ఉండాలి. ఆ తర్వాత ఆ వాక్య ప్రకటన ఏదైతే మనం ప్రకటిస్తున్నామో అది జీవితంలో మనకి చూపించాలి. ఆ తర్వాత మనము క్రీస్తుని పోలి ఏ విధంగా అయితే మాదిరిగా ఆయన పెట్టుకుని బ్రతకము, మనమే ఒకరికి మాదిరిగా ఉండాలి. చివరికి వచ్చేటప్పటికి మన సత్క్రియలను బట్టి పరలోకపు తండ్రికి మహిమ తేవాలి. అందుకు ఈ భూమి మీదకి మనం ప్రవేశపెట్టాడు ఆయన. మరి ఆ విధంగానే ఉంటారని కోరుకుంటూ ఈ నా వాక్యము దేవుడు మన వినికిడిలో ఫలింపజేయునుగాక. ఆమేన్.